మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటున్నాం. హన్మకొండలోని శ్రీదేవి థియేటర్ సమీపంలో చారిత్రక అంటే చాలా సంవత్సరాల నుంచి నిర్మితమైన సాయిబాబా దేవాలయంలో ఉన్నాం. గురు పౌర్ణమి వేడుకలు మనం చూడొచ్చు. ఒకసారి క్యూ లైన్ లో తెల్లవారుజాము నుండి గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటున్నారు. సాయిబాబా ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఏదైతే వేదవ్యాసులు మనకు అందించిన గురు పరంపర ఉందో ఆ పరంపరను కొనసాగిస్తూ అటు గురువులను గౌరవించడం కానీ, దేవాలయాలు సందర్శించడం కానీ, ప్రధానంగా సాయిబాబా దేవాలయాన్ని సందర్శించడం ఎక్కువైంది. దీనికి సంబంధించి హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి మాల్ సమీపంలో ఉన్న సాయిబాబా గుడిలో తెల్లవారుజాము నుండి భక్తుల సందర్శన ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఈ గురుపరం సాయిబాబా గుడికి సంబంధం ఏమిటి, చైర్మన్ హరగోపాల్ గారు మనకు ఉన్నారు. ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈరోజు ఆచార పౌర్ణమి మనం వ్యాస పౌర్ణమి అని గురు పౌర్ణమి కూడా వ్యవహరిస్తూ ఉన్నాం. ప్రతి జీవికి కూడా ఒక గురువు ఉంటారు. ప్రతి ఒక్క జీవికి మొట్టమొదటి గురువు తల్లి తర్వాత తండ్రి తర్వాత మన విద్యాభ్యాసం చేసినటువంటి గురువులు అనేక మంది శాస్త్రపడుతూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గురువుని స్మరించుకొని వారి యొక్క ఆశీస్సులను పొందడం చాలా అవసరం. ఎందుకంటే గురువు లేని విద్యాన్ని గురువు ద్వారా మనం గ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క విద్యను, లక్ష్యాలను మనం ఛేదించడానికి మనకు వీలవుతుంది. మనకు లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గదర్శకాలు ఆ గురువు ద్వారా మనం పొందడానికి వీలవుతుంది. ఈ రోజున వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడు ఈ వేదాన్ని 4 విధాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అక్కడి నుంచి కూడా ఈ గురు పరంపర మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి తర్వాత గంగాపురం నరసింహ సరస్వతి స్వామి, గంగాపురం శ్రీరామ స్వామి, మాండిక్యపురి, అక్కల్పూర్ స్వామి. తర్వాత 5వ అవతారంగా మన సిద్ధి సాయిబాబాని మన వివరణ తెలుస్తున్నాం. ప్రత్యక్ష గురువుల్లో సద్గురువు అయినటువంటి సాయిబాబాని మన వివరణ ఇంతమంది ఆరాధిస్తున్నారంటే ఆయన ఎంతో జీవితంలో ఎన్నో అద్భుతాలను చూపించారు. అనంత శక్తిని, సర్వవ్యక్తాన్ని అన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా చూపించినప్పటికీ ఈరోజు మన సాయిబాబాని గురువుగా దైవంగా మనం పూజ చేస్తూ ఉన్నాం. సార్, ఇంతమంది ఎన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సాయిబాబా గుడిలో? ఎందుకంటే పెద్ద సంఖ్యలో మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ 3,000 మందికి ప్రిపేర్ చేసాము. అన్నదానానికి మా కార్యకర్తలు, మా చైర్మన్ గారు మెయిన్ కార్యక్రమాలు ఏమి అవసరం లేకుండా దర్శనం. శ్రీనివాస్ గారు, అంటే సాయిబాబా దేవాలయం హన్మకొండలో ప్రసిద్ధిగాంచింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు, ఏమేమి చేస్తున్నారు ప్రత్యేకమైన? గురు పౌర్ణమి మొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు గురు పౌర్ణమి, అందులో గురువారం వచ్చింది కాబట్టి సద్గురు సాయినాథునికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి మీరు చూస్తున్నారు వేలాదిగా పబ్లిక్ పోటెత్తిపోయారు. ఉదయం 6 గంటల నుండి దర్శనానికి పూజలకు, ప్రత్యేక పూజలకు మా చైర్మన్ గారి సలహాలు సూచనల మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశాము. స్పెషల్ పూజలు ఏమున్నాయి? ఈ రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అయిందండి. దానికి 100 సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మహా అన్నదాన ప్రసాదం ఉంటుంది. భక్తులంతా కూడా ఆ అన్న ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్ళడం పరిపాటి. మేము మాక్సిమం విస్తృతంగా ఏర్పాట్లు చేశాము. చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి కూడా. భక్తులు కూడా కైండ్ హార్టెడ్ తోటి పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏం లేదండి, దర్శనం వాళ్ళకి తొందరగా కావాలని ఒక నమ్మకం మాత్రమే. భక్తులు చివరి భక్తుడు దర్శనం అయిపోయిందాక మందిరం తీసే ఉంటుంది. ధర్మకర్తలందరూ ఇక్కడే ఉంటారు. ఎంత టైం అయినా కానీ మళ్ళీ ఈవినింగ్ 6 o'clock హారతి ఉంటుంది. ఆ తర్వాత పల్లకి సేవ, షేజ హారతి తోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.